ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. భక్తి మార్గం ఎంత గొప్పదో అది అందరికీ ఎలా అందుబాటులో ఉంటుందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మాహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రీయో వైశ్యాస్తథా శూద్రా తేపి యాంతి పరాం గతిం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే, వారు పాపయోనిలో పుట్టినవారైనా అంటే స్త్రీలు, వైశ్యులు లేదా శూద్రులైనా సరే, వారు కూడా పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ పాపయోని అంటే సామాజికంగా లేదా ఆధ్యాత్మికంగా తక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితులలో జన్మించిన వారు అని అర్థం చేసుకోవాలి. భగవంతుని దృష్టిలో కులం, లింగం లేదా వర్గం వంటి భేదాలు లేవని, ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తానని భరోసా ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుని అపారమైన కరుణకు, సమదృష్టికి నిదర్శనం. దైవ ప్రేమకు, దైవ కృపకు ఎలాంటి హద్దులు, షరతులు లేవు. మన సామాజిక హోదా, పుట్టుక లేదా లింగం ఏవీ మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డంకి కావు. కావలసిందల్లా కేవలం స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుని శరణు వేడటమే. ఇది మనందరికీ గొప్ప ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఇతరులను వారి కులం, వృత్తి లేదా నేపథ్యం ఆధారంగా తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని చూసే ప్రయత్నం చేయాలి. మన పరిస్థితులు బాగోలేవని, మనకు అవకాశాలు తక్కువని ఎప్పుడూ నిరాశ చెందకూడదు. భగవంతునిపై పూర్తి నమ్మకంతో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఏ పరిస్థితిలో ఉన్నా ఉన్నత స్థితిని చేరగలమని నమ్మాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.